అది ఏ ప్రమాణములు ఆయన గురించి సరిపోవు గనక అప్రమేయ అని మాట చెప్పాడు ఇక్కడ. అటువంటి అప్రమేయుడు ఎక్కడున్నాడు? చాలా గొప్ప విషయం. హృషీకేశ. ఇవి కూడా 24 నామాల్లో ముఖ్య నామాల్లో ఒకటి, కొన్ని నామములకున్న శక్తి అది హృషీకేశ. అందుకే మనం చెప్పుకున్నది ప్రతి నామానికి 2 శక్తులు ఉంటాయి, శబ్దశక్తి, అర్థశక్తి. శబ్దశక్తి అంటే అది ఉచ్చరించినప్పుడు వచ్చిన ప్రకంపన, దీన్ని స్ఫోటము అంటుంది శబ్దశాస్త్రం, ఒక వైబ్రేషన్ అంటాం ఇక్కడ. ఆ శబ్దం ఉచ్చరించినప్పుడు పలికే ప్రకంపనకు ఒక మహిమ ఉంటుంది. అందుకే అర్థం తెలిసినా తెలియకపోయినా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే మహిమ ఉంది, చాలామంది అనుభవిస్తున్నారు. భగవన్నామానికి చాలా మహిమ ఉంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సంప్రదాయంగా ఏది వస్తున్నప్పటికీ మనం ఒకటి ఒప్పుకొని ఇంకొకటి కాదనడానికి హక్కు లేదు మనకి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వేదాంత శాస్త్రం చదివేసి జ్ఞానం ముఖ్యం కానీ నామాలేంటి అంటాడు ఒకడు, బాగుంది కదా అని మనం చప్పట్లు కొట్టేస్తాం. ఇంకో తెలివైన వాడు అనుకునేవాడు ఒక మాట ఏం చెప్పాడంటే, ట్యాబ్లెట్ పేరు పలికినంత మాత్రం రోగం పోతుందా, పేరు అన్నంత మాత్రం పోతుందా అంటే, ట్యాబ్లెట్ పేరు నువ్వు పెట్టింది, భగవంతుడి పేరు నువ్వు పెట్టింది కాదు, భగవంతుడు ధరించిన శబ్దరూపం, దానికి ఆ శక్తి ఉంది. ఊరికే చెప్పలేదు దేశ్యనామ వివక్తన అంటూ వేదమే చెప్పింది నామం యొక్క ప్రశస్తిని. అదే మహానుభావులు ఎవ్వరూ కూడాను నామాన్ని కాదనలేదు. బోధేంద్ర సరస్వతిని యతీంద్రుడు ఉండేవాడు, సిద్ధపురుషుడు, ఆయన వేదాంతి. ఆ వేదాంతి నామం యొక్క గొప్పతనాన్ని నామామృత రసోదయం ఒక అద్భుతమైన గ్రంథంగా రచించాడు సంస్కృతంలో. ఎన్ని ప్రమాణాలు చూపించాడు. పైగా ఆదిశంకర సంప్రదాయానికి చెందినటువంటి వాడు. ఆ సంప్రదాయానికి చెంది అద్వైత వేదాంతానికి అద్భుతమైన గ్రంథం రచించిన మరో సిద్ధపురుషుడు నారాయణ తీర్థుల వారు. సామాన్యుడు కాడు ఆయన, అద్భుతమైన శాస్త్ర గ్రంథాలు రచించాడు. అలాంటిది ఆయన భగవన్నామమే తరణోపాయమని కృష్ణలీలా తరంగా రచిస్తూ రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగే కామమిహ స్నాతవ్యం సర్వోత్తమ ప్రయాగే అన్నాడు ఇక్కడ. రామకృష్ణ గోవింద ఈ 3 అనే ప్రయాగలో నేను నిరంతరం స్నానం చేస్తున్నానని చెప్పాడు ఇక్కడ. నామహిమ సామాన్యులకు ఏం తెలుస్తుందండి? అందుకే రామనీయడ ప్రేమరహితులకు నామరుచి ఏమి తెలుసురా అంటాడు చాగయ్య. నామానికి ఉచ్చారణ మాత్రం చేతనే ఒక ప్రభావం ఉన్నది, అర్థస్ఫురణ రెండవది. అందుకే ఉచ్చారణ తర్వాత విచారణలోకి వెళ్ళాలి. విచారణ చేయగా వచ్చిన జ్ఞానాన్ని స్మరణగా పెట్టుకోవాలి, అప్పుడు నామస్మరణాధన్యోపాయం అన్నారు ఇక్కడ. కేవలం నామోచ్చారణాత్తం లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. కనుక మన ఉచ్చారణ నుంచి విచారణ దశలోకి తీసుకెళ్తున్న వ్యాఖ్యానంతో, తద్వారా స్మరణగా మిగిలిపోవాలి, మనకి జ్ఞాపకం పెట్టుకోవాలండి. అందుకు ఒక్కొక్క నామానుకున్న శక్తి. అది ధ్యానం చేయన్నాడు, ధ్యాయన్స్తవన్ నమస్యంశ్చ. ధ్యానం ఎప్పుడు చేస్తావు? దాని అర్ధస్ఫురణతోనే ధ్యానం చేయాలి. అందుకే రెండవ శక్తి అర్ధశక్తి, శబ్దశక్తి, అర్ధశక్తి. అయితే శబ్దానుకున్న ప్రకంపన ఏమిటి అనేటటువంటిది అది వ్యాఖ్యానానికి అందదు.